నానో బనానా అని చెప్పి గూగుల్ జెమినీ యాప్స్‌ని మీరు యూజ్ చేస్తున్నారా? 3 ఇమేజెస్ కోసం గానీ, లేదంటే శారీ ట్రెండ్ అని చెప్పి చాలామంది యూజ్ చేస్తున్నారు. అలా అయితే 2 మేజర్‌గా జరుగుతున్న ఇష్యూస్ కోసం మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఈ అమ్మాయి ఈ ట్రెండ్‌ని నచ్చి తన ఫోటో ఆ ఏఐ యాప్‌లో పెట్టి శారీ ట్రెండ్ కోసం అప్‌లోడ్ చేసిందనమాట. అప్పుడు ఏఐ యాప్ ఈ ఫోటోనిచ్చిందనమాట. ఈ ఫోటోని మీరు అబ్జర్వ్ చేస్తే తన షోల్డర్ మీద పుట్టుమచ్చ కనిపిస్తుంది. ఆ ఫోటో తను ఫస్ట్ చూసి హ్యాపీగా ఫీల్ అయినా ఆ పుట్టుమచ్చని చూసి చాలా షాక్ అయిందనమాట. ఎందుకంటే తను క్లియర్‌గా కవర్ చేసుకున్న డ్రెస్‌తో తన ఫోటో ఇమేజ్‌ని అప్‌లోడ్ చేస్తే ఏఐ మాత్రం తన పుట్టుమచ్చలను కూడా చూపిస్తుంది. అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మెయిన్‌గా గర్ల్స్ ఫోటోలు అప్‌లోడ్ చేసి చాలా ట్రెండ్స్‌లో చూడాలనుకుంటున్నారు. అవతల మాత్రం వెరిఫై చేస్తుంది ఒక యాప్ అనుకోవద్దు. అవతల ఒక టీమ్ చూస్తుంది. అంటే మన ఫోటోని ఆళ్ళు ఏ విధంగా కావాలన్నా వాళ్ళు చూడొచ్చనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ ట్రెండ్ అందరూ ఫాలో అవుతున్నారని చెప్పి సైబర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. చాలామంది ఏపీకే ఫైల్స్ గూగుల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. సో రాంగ్ యాప్ ఇన్‌స్టాల్ చేయడం వలన, లేకపోతే రాంగ్ లింక్‌లోకి వెళ్ళడం వలన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి రీచ్ అయ్యి చాలామంది మనీ కూడా లాస్ అయిపోతున్నారు. ఈవెన్ ఒక కంపెనీ సీఈఓ కూడా చెప్పాడు. మీ ఇంట్లో ఉన్న శారీస్ మీరు కట్టుకుంటే చాలు. మీ స్టైల్‌లో మీరు మిమ్మల్ని చూసుకోవచ్చు. మీకు యాప్‌లు అవసరమా చెప్పండి. ఏదైనా అన్‌వాంటెడ్‌గా ఇష్యూస్ జరిగితే తర్వాత బాధపడాల్సింది మీరే అని క్లియర్‌గా చెప్పాడనమాట. సో ఏదైనా యాప్స్ ఇన్‌స్టాల్ చేసినా లేదా మెయిన్‌గా అమ్మాయిల ఫోటోలు అప్‌లోడ్ చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి.